ద్వారకాని విన్నాం మనం. ఒక ఆర్కిటెక్చర్ మార్వెల్ సిటీ మొత్తం కన్స్ట్రక్షన్, బట్ అది ఏదో రకంగా మునిగిపోయింది. అసలు లోపల ఏముంది సార్? ఆర్కియాలజికల్ ఎవిడెన్స్. ఇది కూడా చాలా మందికి జిజ్ఞాస కలిగించి ఆతృతం కలిగించినటువంటి ఒక ప్రశ్న. చాలా మంది పురావస్తు శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, మళ్ళీ మనం హరప్పా సంస్కృతి, సింధు నాగరికతకి వెళ్ళాలి. అది ఇప్పుడు క్రీస్తుకు పూర్వం 3300 నుంచి క్రీస్తు పూర్వం 1750 వరకు మధ్యలో వికసించినటువంటి ఒక సంస్కృతి, గొప్ప సంస్కృతి. చివరి దశ కంప్లీట్ గా పతనమైన దశ ఉంది కదా, అది ఆ దశలో సీ లెవెల్ ఫ్లక్చువేషన్స్ వచ్చేసాయి. ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు న్యాచురల్ గా ఇక్కడి నుంచి నీళ్లు ముందుకు వస్తాయి, ఒక్కోసారి చాలా దూరం కూడా వెళ్ళిపోతాయి. అలా జరిగినప్పుడు ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి ఒక హరప్పా నాగరికతకు సంబంధించిన తొలి నాగరికతకు సంబంధించిన కట్టడాలు నీళ్లలో మునిగిపోయాయి. 60-70 ఫీట్ పైన నీళ్లు వచ్చేసాయి. ఆ లోతున మన వాళ్ళు అంటే అలోక్ త్రిపాఠి అని, ఎస్ఆర్ రావు గారు, ఆ తర్వాత వీళ్ళంతా కలిపి దాని మీద పరిశోధనలు చేశారు. చేసిన తర్వాత భారతంలో ఉన్నటువంటి ద్వారక శ్రీకృష్ణుడు ఉండేది అదే అని కొంతమంది నమ్మకం. కానీ ఆర్కియలాజికల్ గా చూస్తే అది తొలి హరప్పా సంస్కృతికి సంబంధించిన మునిగిపోయిన ఒక పట్టణపు ఆనవాళ్లుగా మాత్రమే వాళ్ళు నిర్ధారిస్తున్నారు. మరి కృష్ణుడి సంగతి ఏమిటి అంటే